ఇది ఎంతమందికి తెలుసు? ఏఎంటీజెడ్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్ జోన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్. సో ఇది నాకు తెలిసి చాలా కొద్ది మందికే తెలుసు. ఎందుకంటే ఈ మధ్యన చాలామంది దీని మీద వీడియోస్ చేయడం వల్ల కొంచెం జనాల్లోకి వెళ్ళింది, కానీ లేకపోతే ఇది చాలా తక్కువ మంది తెలుసు. ఇది కూడా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పక్కనుంది. అసలు ఏంటి ఏఎంటీజెడ్? దీని ఉపయోగాలు ఏంటి? ఇది ఏం చేస్తుంది? అసలు ఇది మనకి ఏం చేసింది? ఇవన్నీ నేను ఇక్కడ చెప్తాను. సో ఈ ఏఎంటీజెడ్, ఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ అనేది మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పక్కన ఉంది. ఇప్పుడే చాలామంది తెలుసుకుంటున్నారు. సో ఇదేంటంటే ఒక మెడికల్ టెక్ జోన్, లైక్ మనకి ఎస్సీజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగే ఇది కూడా ఒక మెడికల్ టెక్ జోన్ అనమాట. అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే మన మొదటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి, నేను చెప్పేది మన విభజన జరిగిన తర్వాత 2014లో విభజన జరిగిన తర్వాత మన మొదటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇది 2015లో కన్సీవ్ చేశారు. దీన్ని అనుకున్న వెంటనే 2016లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు కేవలం ఒక 100 ఎకరాల స్థలంలోనే, చాలా తక్కువ స్థలంలో ఒక కంపెనీ 10,000తో స్టార్ట్ అయింది. అదే కంపెనీ ఈరోజు 10,000 కోట్లు. ఈ మెడ్టెక్ కోసం మన చంద్రబాబు నాయుడు గారు శర్మ అనే ఒక ఆయన్ని ఢిల్లీ నుంచి తీసుకుని వచ్చారు. సో 2016లో ఈ శంకుస్థాపన జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఒక కంపెనీ కేవలం 10,000 పెట్టుబడి మాత్రమే పెట్టింది. ఇప్పుడు ఈరోజు ఈ జోన్లో 10,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. దిస్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మెడికల్ టెక్ జోన్. ప్రపంచంలోనే అతిపెద్ద మెడికల్ టెక్నాలజికల్ పార్క్. సో ఇక్కడ ఇప్పుడు చాలా అంటే చాలా కంపెనీస్ వస్తున్నాయి. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు మనకు కరోనా వచ్చింది. సో కరోనాలో ఈ కంపెనీ ఈ టెక్ పార్క్ చేసింది చిన్న విషయం కాదు, చాలా అంటే చాలా చేసింది. అసలు ఇలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పక్కన ఉన్నది నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణం. ప్రస్తుతం ఈ ఏఎంటీజెడ్ అనేది 10,000 కోట్లు, అలాగే 140 కంపెనీలు. ఇందులో మొత్తానికి దాదాపు 140 కంపెనీలు ఉన్నాయి. సో ఇంకా వస్తున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ మాస్క్ దగ్గర నుంచి ఎంఆర్ఐ స్కానర్ వరకు అన్నీ తయారు చేయబడతాయి. ముఖ్యంగా ఈ జోన్లో ఆల్మోస్ట్ 1,200 పైగా మెడికల్ ఉత్పత్తులు ఇక్కడ జరుగుతున్నాయి. లైక్ మీరు ఎంఆర్ఐ స్కానర్స్, సిటీ స్కానర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వెంటిలేటర్స్, పేజ్ మేకర్స్, బీపీ మెషిన్స్, ఆర్టీపీసీఆర్ కిట్స్, బేబీ ఇంక్యుబేటర్స్. ముఖ్యంగా ఇక్కడ మనకి ఇంకా ఏం తయారు చేస్తున్నాం అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్, అలాగే మనకి నీప్ రిప్లేస్మెంట్ అండ్ హిప్ రిప్లేస్మెంట్లో ఏదైతే మెటీరియల్ వాడతామో అది ఇక్కడ మనకి ఈ మెడిటెక్ జోన్లో తయారవుతుంది. ఇలాంటివి మనకి ప్రపంచంలో రెండు చోట్ల తయారవుతుంది. ఒకటి ఇటలీలో, ఇంకొకటి అమెరికాలో, మూడోది మన భారతదేశంలోనే ఉంది ఇది. సో మనకి ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రపంచంలో మన దేశంలోనే చాలా మందికి నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ కానీ తరచుగా జరుగుతూ ఉన్నాయి. నేను కూడా చాలా మంది చూసాం. సో అలాంటిది ఇంతకుముందు మనం తెచ్చుకోవాలంటే మనకి ప్రపంచంలో అయితే ఇటలీ లేదా అమెరికా, కానీ మూడోది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఏఎంటీజెడ్లో ప్రిపేర్ అవుతుంది. సో దీనివల్ల మనకి చాలా అంటే చాలా కాస్ట్ తగ్గడం జరుగుతుంది. అలాగే ఏదైతే మెడికల్ డివైజెస్ ఉన్నాయో అవన్నీ మనకి హాస్పిటల్కి చాలా తక్కువ ఖర్చుతో వస్తాయి. సో దానివల్ల పేషెంట్ ఒక ట్రీట్మెంట్ ఖర్చు తగ్గుతుంది. పేషెంట్కి ఏదైతే ఆపరేషన్స్ చేయాలో, అలాగే ఎవరైతే పేషెంట్స్ వెళ్తారో వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది. సో మన ముఖ్యమంత్రి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనకి రీసెంట్గా దీనికోసం మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఉన్నారో శర్మ గారు, సో శర్మ గారు కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రతిపాదించారు. సో దానికి ముఖ్యమంత్రి కూడా మనకి అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ ఏఎంటీజెడ్, ఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్ జోన్ అనేది మనకి ఇంకా ఎక్కువ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, అలాగే లైక్ మిక్స్ సిరెంజెస్ అని, బెడ్స్ అని, వీల్ చైర్స్ అని ఇంకా పెంచుతూ ఉండాలి. ముఖ్యంగా ఈ ఏఎంటీజెడ్ పాత్ర మన కరోనా టైంలో చాలా అంటే చాలా ఎక్కువ. మనకి పీపీ కిట్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ ఆల్మోస్ట్ ఇక్కడే తయారైనాయి. 12 లక్షల కిట్లు మన ఇండియాలో తయారైతే అందులో 11 లక్షలు మన దగ్గరే తయారైనాయి. 1,00,000 కిట్లు మాత్రం బయట నుంచి తెచ్చుకున్నాం. అంతే తప్ప ఆల్మోస్ట్ ఇది కరోనా టైంలో ఇది చేసిన సేవ అయితే అంతా ఇంత కాదు. అప్పుడు మనకి కేవలం ఏఎంటీజెడ్ ఉండడం వల్ల మనకే కాదు ప్రపంచానికి కూడా చాలా యూజ్ అయింది. సో ఇలాంటివి ఇంకా మనకి రావాలి. మన గవర్నమెంట్ దాని మీద ఇంకా తీసుకోవాలి. డాక్టర్ కెనీత్ పామర్, హీఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఫ్లోరిడా. సో ఈయన ఏమన్నారంటే విజిట్ చేసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. 90+ కంట్రీస్ ఇక్కడ అటెండ్ అయ్యాయి ఇక్కడ ఏదైతే జరుగుతుందో దానికోసం. సో హాస్పిటల్లో కావాల్సిన ప్రతిదీ, బెడ్ దగ్గర నుంచి మాస్క్, ఎంఆర్ఐ స్కానర్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. మనకి
రీసెంట్గా కరోనాలో చూసుకుంటే పీపీ కిట్స్ ఇంజెక్షన్స్ అన్నీ ఇక్కడ తయారవుతున్నాయి. సో ఫ్యూచర్లో కూడా అలాగే రోబోటిక్స్ మీద మనకు కావాల్సిన లిమ్స్ మీద ఇంప్లాంట్స్ మీద అన్నిటి మీద వర్క్ చేయాలి, అలాగే రోబోటిక్ సర్జరీ మీద వర్క్ చేయాలని చెప్పారు. సో నాకు తెలిసి ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి. అలాగే మన దేశంలోనే ఇలా ఉంది. మీరు చూసుకుంటే కనుక నీ ఇంప్లాంటేషన్స్ లైక్ హిప్ అండ్ నీ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఓన్లీ ఇటలీ అండ్ అమెరికాలో మాత్రమే ఉంది, మూడోది మన దేశంలో ఉంది. సో దానికి నిజంగా మనం చాలా గర్వించదగ్గ విషయం. సో ఒకప్పుడు కేవలం 10,000 రూపాయలతో ఒక చిన్న కంపెనీ స్టార్ట్ అయింది. ఈరోజు మొత్తానికి 10,000 కోట్లు, అలాగే 140 కంపెనీలు, 275 ఎకరాలు ఇది విస్తీర్ణం చేయబడింది. సో ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మనకి కనీస సౌకర్యాలు కూడా లేని టైంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేశారు. సో ఎవరైతే జితేంద్ర శర్మ గారు ఉన్నారో, ఇక్కడికి మనం ఎటువంటి లెటర్లు కానీ ఏమీ కానీ అడ్రస్ అంటూ లేదు, దీన్ని ఎలా పోస్ట్ చేయాలన్నారు. కానీ ఈరోజు ఇంత పెద్ద స్థితికి అది చేరుకుంది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు 10,000 రూపాయల నుంచి 10,000 కోట్లకి, అలాగే 140 కంపెనీలు పైగా వచ్చినాయి, 275 ఎకరాలు ఇది విస్తీర్ణం చేయబడింది. మనకు కోవిడ్లో చాలా అంటే చాలా ఉపయోగపడింది. అలాగే దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ నిజంగా సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఇందులో ఏంటంటే మనకి కరెంట్లీ 6,000 మందికి పైగా పనిచేస్తున్నారు. సో ఈ జోన్ మొత్తం వాళ్ళకి టెస్టింగ్ ఏంటి, రీసెర్చ్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, ప్రతిదీ ఈ జోన్లో జరుగుతుంది. సో మనకి కొన్ని లైక్ గార్మెంట్ జోన్స్ తీసుకుంటే అక్కడే థ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ ఒకే చోట లాగో ఈ మెడికల్ టెక్ కూడా మనకి వాళ్ళకి టెస్టింగ్ కానీ లైక్ ఏదన్నా R&D లైక్ డెవలప్మెంట్స్ కానీ ఎనీథింగ్ మొత్తం ఇదే జోన్లో మనకు అయ్యేటట్టుగా అక్కడ మొత్తం సెటప్ అంతా చేసి పెట్టారు. సో ఫ్యూచర్లో మనకైతే ఇంకా చాలా మెడికల్ కిట్స్ కానీ తయారు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, మనకి కోవిడ్లో 12 lakh RT-PCR కిట్స్ మనకి దేశంలో తయారు చేయడం జరిగితే అందులో 11 lakhs ఇక్కడే తయారు చేసేవారు. అందులో 1 లక్ష మాత్రమే బయట నుంచి తెప్పించుకున్నారు. సో తయారు చేసిన RT-PCR కిట్స్లో 12 లక్షల కిట్లు ఏవైతే తయారు చేయబడ్డాయో అందులో 11 లక్షలు మన దగ్గర ఈ AMTZలను తయారు చేసి 1 లక్ష కిట్లు మాత్రం మనం బయట నుంచి తెప్పించుకున్నాం. అంటే దీని యొక్క సామర్థ్యం చూడండి. అదే నేను విధంగా మన కోవిడ్ టైంలో ఇక్కడ తయారు చేసిన PPE కిట్స్ కానీ లైక్ కోవిడ్ వ్యాక్సిన్ కానీ ఇంకా అమోఘం, ఇవన్నీ మనకి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ముందుకు వెళ్తుంది. సో ముఖ్యంగా ఈ AMTZ వల్ల మన ఆంధ్రప్రదేశ్కి కాదు మన దేశానికే చాలా ఉపయోగపడింది. సో అలాంటిది విశాఖపట్నంలో ఉండడం అనేది మనకి చాలా గర్వకారణం. సో ముందు ఇలాంటివి ఇంకా వస్తాయి ఖచ్చితంగా. సో హోప్ ఫర్ గుడ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు తెలిసి క్యాన్సర్ అనేది చాలా పెద్ద జబ్బు. సో దానికి కావాల్సిన మెడిసిన్ ఏదైతే ఆ సైక్లోట్రోన్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఫెసిలిటీ అది ఐసోటోప్స్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో వాటి కోసం మనకి మన ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ 4 స్టేట్కి జాయింట్గా మనకి ఈ సైక్లోట్రోన్స్ అనేవి లేవు, ఏవైతే ఐసోటోప్స్ మనకి ప్రొడ్యూస్ చేస్తాయో. సో ఈ 4 స్టేట్స్కి జాయింట్గా ప్రొడ్యూస్ చేయడానికి ఈ క్యాన్సర్లో మనకి ఈ ఫెసిలిటీ అనేది ఈ AMTZలోనే ఉంది. సో ఫ్యూచర్లో మనకి ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇంకా తక్కువ ఖర్చులో మనకు అవుతుంది. సో ముఖ్యంగా ఈ ఐసోటోప్స్ని తయారు చేసే ఈ సైక్లోట్రోన్ ఫెసిలిటీని మనకి AMTZలోనే పొందుపరిచారు. సో నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇంకా తక్కువలో అవుతుంది. మనకి ఎవరైతే మనం ఎంత సంపాదించినా ఏం చేసినా సరే మనకు మొత్తం ఈ మెడికల్ ట్రీట్మెంట్లతో పోతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకు ఇంకా తక్కువ ఖర్చులో జరుగుతాయి. సో ఇలాంటివి ఇంకా మన ఈ AMTZలో ఇంకా ప్రొడ్యూస్ అవుతాయి, ఇంకా తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా సరే మెడికల్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి చాలా లాస్ అయిపోతాము. సో మన ఆంధ్రప్రదేశ్లో ఈ AMTZ వల్ల మనకి ఏవైతే మెడికల్ ట్రీట్మెంట్ కిట్స్ ఉన్నాయో అవన్నీ తక్కువ ధరకి మనకి చాలా అందుబాటు ధరలో మనకి వస్తుంటాయి. అలాగే ఫ్యూచర్లో కూడా ఇటువంటి కిట్స్ లైక్ నేను చెప్పిన కిట్స్ కానీ ముఖ్యంగా ఈ నీ రీప్లేస్మెంట్ కానీ క్యాన్సర్ కానీ మనకి చాలా చౌకగా దొరకడం జరుగుతుంది. ఇందులో ఉన్న మనకు దౌర్భాగ్యం ఏంటంటే ఈ AMTZ కోసం చాలా గొప్ప వాళ్ళందరూ వచ్చి మినిస్టర్స్ కానీ చాలా మంది వచ్చి దీని గురించి చెప్తుంటారు. బట్ మనం అయితే ఇలాంటి న్యూస్ చూడడం. మీరు చూసుకుంటే కనుక ఈ AMTZలోనే 16 మినిస్ట్రీస్ ఇందులో 16 మినిస్ట్రీస్ వాళ్ళు ఇందులో పనిచేస్తున్నారు, అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అంత పెద్దది ఇది. బట్ మనకి ఇవన్నీ తెలియవు, ఎవరో చెప్తే నాకు తెలిసి ఇప్పుడు కూడా చాలా మంది దీని మీద వీడియోస్ చేస్తున్నారు, అందులో నేను కొన్ని. దానివల్ల ఇప్పుడు అందుకే తెలుస్తుంది. మనం చూసేది ఇప్పుడు కూడా వేరేదో చూస్తుంది. సో ఇలాంటి తెలియడం వల్ల ఏంటంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది, అలాగే కొత్త విషయాలు తెలుసుకుంటాం. సో నాకు తెలిసి ఇంకా ఇలాంటి వాటి మీద వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ.